కర్బూజా పండు ఎలా కోయాలి? సెంటర్ చూసుకొని జాగ్రత్తగా చేతులు పెట్టుకొని అలా కోసి ఇలా బయటికి తీసి ఒక పెద్ద ఉప్పును పక్కకు పెట్టుకొని ఇలాగన్నమాట. రెండవ ఉప్పును ఇలా ముక్కలుగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. రెడీ? ఇప్పుడు 2 పీసులు అయినాయి. ఇప్పుడు మనం దీనిలో మరొక సగం తీసుకొని ఆ సగాన్ని 6 పీసులుగాను 8 పీసులుగాను కట్ చేసుకుంటే తినడానికి సౌకర్యంగా ఉంటుంది. ఈ ఎండాకాలం కనుక కర్బూజా చలవ చేస్తుంది, ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అయితే జాగ్రత్తగా కోసుకోవాలి. ఫ్రిడ్జ్ సౌకర్యం ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. జ్యూస్ కావాలంటే జ్యూస్ చేసుకోవచ్చు. విత్తనాలు పక్కకు తీసి అలా కట్ చేసి ఇలా ఉంచుకోవాలి. ఇలా అందంగా కట్ చేసుకున్న తర్వాత చందంగా తినాలి. ఓకే.